వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నంగునూరు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్వహణ కమిటీ మంగువారి ధార్మిక సేవా సంస్థ చైర్మన్ రాధాకిషన్ రావు తెలిపారు. నంగునూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ మంగళవారం రోజున ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు భక్తులకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చుకోవాలని అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నంగునూరులో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని స్థాపించుకున్నాము. అప్పటి నుండి దాదాపు 22 సంవత్సరాల నుండి స్వామివారు కోరిన కోరికలు భక్తులకు తీర్చుతూ, ఎలాంటి ఆపద మొక్కులు మొక్కిన అందరికీ వాళ్ళ కోరికలు తీరుస్తూ అఖిలాంటి బ్రహ్మాండ నాయకుడు ఆపద మొక్కులు వాడుగా ఈ ప్రాంతాన్ని అంతటినీ అన్ని విధాల విజయవంతం చేస్తున్నారు. వారికి ఎన్నో జన్మల మేము కృతజ్ఞత పడి ఉన్నాం. అయితే ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ద్వార దర్శనం చాలా మంది భక్తులు వస్తారు. అయితే ఉత్తర ద్వారం ద్వారా భక్తులు ప్రవేశించి స్వామివారిని దర్శిస్తారు. అయితే ఉదయమే స్వామివారి సన్నిధిలో అర్చన, మంగళహారతులు, మంత్రపుష్పం, తీర్థప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అది జరిగిన పిదప పల్లకిలో స్వామివారిని వెంచేసి ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశం చేసి వచ్చిన భక్తులందరికీ ప్రతి సంవత్సరం ఇది అవకాశం ఉంటుంది. వాళ్ళు స్వయంగా వాళ్ళు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని స్వామిని అర్చించేందుకు గొప్ప అవకాశాన్ని కలిగించాము. అదే అన్నాక సాయంత్రం వరకు భక్తులు ఆ ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి తూర్పు ద్వారం ద్వారా పోతుంటారు. అయితే వారికి మాకు తోచినంత ఇక్కడ ప్రసాద వినియోగం చేస్తాం. సాయంత్రం 6-7 గంటల వరకు ప్రసాద వినియోగం చేస్తాం. 7 గంటలకు మళ్ళీ ఉత్తర ద్వారాన్ని బంద్ చేస్తాం.